నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఏమన్నా పోలిక ఉందా? రాజ్యాలు ఏలుతున్న నేపథ్యం చూస్తుంటే అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు ఆయన శిష్యుడు లేదు లేదు సమకాలికుడు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కావచ్చు. అసలు ప్రతిపక్షము, ప్రధాన పక్షం ఏం జరుగుతుంది? ప్రజల్లో ఎందుకు తిరుగుబాటు మొదలైంది? అంటే ఏదో చేస్తాము, మార్పు చేస్తామని తెలంగాణలో, ఆడ కూడా అసలు అభివృద్ధి అనే నేపథ్యంలో మార్పు అని అక్కడ చెప్పారు. కానీ ఏం జరుగుతుంది అసలు? సో వీటి మీద డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. చాలా కాలం తర్వాత ఎట్లున్నారు? ఎట్లా ఉంటాం అట్లాగే ఉంటాం, ఏ మార్పే ఉండదు. అంటే మిమ్మల్ని, మీ తాకిడి మిమ్మల్ని అంటే 2 రాష్ట్రాల్లో కూడా చెప్పిండు, 2 రాష్ట్రాల్లో కూడా ఇదైంది. మీరు చెప్పిన జోస్యము, మీరు చెప్పిన ఇదని కొంచెం స్టార్టింగ్లో బాగా మిమ్మల్ని ఆడుకున్నారు కదా, తేరుకున్నారా దాంట్లో నుంచి? మనం మనకు ఫరక్ పడుతుంది అనుకుంటాను. మనం చెప్పింది జరిగింది కానీ అది ప్రజలు గ్రహించడం చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు 80 మందిని అక్కడ మార్చమని చెప్పాను, మారిస్తే పని అవుతుందని. 80 మందిని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అట్టును తిరిగేసినట్టు ఆల్ చేశారు. ఇక్కడ 25 మంది భౌగోళికాన్ని ఎత్తి కేసీఆర్ గారు కూర్చోబెట్టాలని చెప్పాం. 25 మంది 40 మందినైనా మారిస్తేనే కానీ సుఖం లేదా మన దగ్గర. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సీరియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర విభజన కన్నా ముందు కాంగ్రెస్ తెలుగుదేశం పరంగా 2 సార్లు గెలిచున్నారు. మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరంగా కేసీఆర్ గారి ధర్మం అని ఇంకో 2 సార్లు గెలిచారు. ఈ పాటి దానికి ఆత్రం ఆపుకోలేక టక్ 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 అని ఇటుపక్క పారాచూట్లు వేసుకుని గెంతేశారు. రెండోసారి సిఎల్పి విలీనం కాంగ్రెస్ది ఇవన్నీ గమనించుకోగలిగితే ఈ ప్రక్రియలో నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి మంటెక్కిపోయి ఉన్నారు. వాళ్ళ మొఖాలు చూసి వీళ్ళతో ఏమీ కాదని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ ఆనే తెచ్చిన ఎత్తికి పెడితే ఏమవుతుంది? సార్ ఏదైనా ఒకటి తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి మార్పు కోరుకున్నారు. ఓకే సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను మీకు. ఒకటి చెప్పిన, మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న నానా పులి కథ, దొరాస్ దొక్కానికి చేటు, ఇవన్నీ మనం ఎందుకు చెప్పేవారు అనుకుంటారు చిన్నప్పుడు? ఇలాంటి గొర్రెలు ఉన్నాయి కాబట్టి. ఈ గొర్రెల మధ్యలో నువ్వు నేను ఒక ఆనిముత్యమైనా, లేదా వాళ్ళు మనం ఆనిముత్యం కాకపోయినా గొర్రెలు మన గొర్రెలాగే చూస్తాయి. మనం వాళ్ళని ఆనిముత్యాలనుకుని అలా భ్రమించుకునే కూర్చొని ఉంటాం. సో ఇందులో ఏమవుతుందంటే ఇన్నాళ్ళ బట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకో, ఆంధ్రప్రదేశ్లో ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అని ఒకటి వచ్చింది, జ్ఞాపకం ఉందా? అంటే ఏంటి? ప్రభుత్వం అనేది కంటిన్యూగా ఉంటుంది అన్నది. సో కంటిన్యూగా ఉంటున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఖచ్చితంగా మనకి ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చారు. అక్కడ నవరత్నాల పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆయన ఏంటి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరు వచ్చినా ఇందులో 6 నుంచి 8 పథకాలు ఎవ్వరూ మార్చలేరు, గ్యారంటీగా మీకు వస్తాయి అన్నదానికి వీళ్ళు ఏం చేశారు? ఎక్స్ట్రా బిస్కెట్లు కొట్టారు. ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ ఎవరైనా దమ్మునోడు ఆడుతున్న నాతో డిబేట్కి వస్తే కేసీఆర్ గారు ఓడిపోయారా లేతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా అని చర్చకి ఎవడన్నా వస్తే నేను చెప్తాను లాజిక్ అనండి. కేసీఆర్ గారు ఓడిపోయారా బీఆర్ఎస్ ఓడిపోయిందా? బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు రాష్ట్ర పరిరక్షణ కోసం నిజంగా ఆయన ఓడిపోలేదు. ఎందుకంటే ప్రజల్లో నిజంగా నేను ఇందాక చెప్పిన 20 నుంచి 40 మందిని మారిస్తే అన్నప్పుడు ఇది నెల్లేరు మీద నడక. ఆయనకి మార్చకుండా కూడా ఎలాంటి ప్రతిపక్షంతో ముక్కుతూ ములుగుతూ బుగుబుగులు ఆడుకుంటూ వచ్చారు. అసలు నిజంగా ఆ రోజు ఈ షిండే తరహా రాజకీయాన్ని ఒక్కసారి మడతకాజే పెట్టుంటే ఇవాళ కాంగ్రెస్ ఎంతసేపు, ఇవాళ మీకు ఎంత దాకా ఎందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ చూడండి. ఇంకోటి ఎవరికి పట్టుమని 10 మందిని కూడగట్టుకునే దమ్ము ధైర్యం లేక అలా కంటిన్యూ చేస్తున్నారు. 1,40,00,000 మంది, 140 కోట్ల ప్రజలు, దేశ ప్రజలు ఉంటే 120 కోట్ల ప్రజలు తెలంగాణలో బస్సు ఎక్కి తిరిగించారంటే అందులో ఆడపిల్లలు. అలాంటి పకోడీ కబుర్లకు కూడా ఇక్కడ ప్రసన్నం అయిపోయి తిరుగుతున్నారంటేనే ఆలోచించుకోవాలి మనం. సో ఎబిలిటీ, క్యాపబిలిటీ, కాంపిటెన్సీ అని 3 ఉంటాయి. ఈ 3 ఎవరిలో ఉన్నాయని చూసుకుని ఇక్కడ ప్రజలు అటు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే పని అయిపోతుంది అనుకున్న పులివెందుల్లో తేరుకున్నారు. ఇక్కడ కేసీఆర్ గారిని గెలిపించుకుంటే పని అయిపోతుంది అనుకుని కూర్చుని సరికల్లా ఇది యుఎస్ తరహా రాజకీయం కాదు కదా డెమోక్రసీలో. అక్కడ ఆ డెమోక్రసీలో ఒక ప్రెసిడెంట్ని గెలిపించుకుంటే పని అయిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ కాదు కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా ఈ ఫెడరల్ సిస్టంలో అందరినీ సమకూరంగా కలుపుకొని వెళ్ళే దగ్గర కొన్ని పాళ్ళు తేడా వచ్చాయి. అయితే ఒకటి, వైఎస్ తరహాలో రేవంత్ రెడ్డి ఏమైనా పాలన చేయాలనుకున్నాడు అంటే ఇప్పుడు చూస్తుంటే అంటే అన్ని తానై నేనే భుజాల మీద మోస్తున్నాను. నాకు సింపుల్ లాజిక్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఉదాహరణకు ఆ దిగ్విజయ్ సింగ్ గారిని లేకపోతే కాంగ్రెస్లో ఉన్న ముసిలి జంబూకల్ని పక్కెళ్ళాడుకోండి అని చెప్పి అంత సామర్థ్యం ఒకటికే ఉంది వైఎస్ గారికి. అప్పుడు ఆయనకు ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఒక కొత్త టీంని తీసుకురాగలిగాడు, జస్ట్ లైక్ సౌరవ్ గంగులీ తీసుకొచ్చినట్టు. అది సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఆ సక్సెస్ స్టోరీలో ఇవాళ మీకు నల్గొండ రెడ్లు ఇలా నిలబడ్డారు చిటికేసి. నేను ఎన్నోసార్లు చెప్పాను నా విశ్లేషణలో, రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడైతే ఏకతాటి మీదకి వస్తుందో సక్సెస్ నెరేషన్స్ అన్నీ మారిపోతాయి. అలా నీకు 4 ఎడ్లు పులి కదే. ఈ ఎలక్షను మనకి దక్షిణ తెలంగాణలో కేసీఆర్ గారికి ఎప్పుడైనా సరే పట్టు అన్న దగ్గర పట్టు నిర్మించుకోకుండా
ఆయన చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్ గాళ్ళని అందరినీ ఎంటర్టైన్ చేసుకుని కూర్చున్నాడు. సో వాళ్ళతో పాటు వచ్చిన కేడర్లో జస్ట్ లైక్ కన్వర్టెడ్ క్రిస్టియన్ లాగా బయటికి యేసుక్రీస్తు లోపల రాముడాలకి, అలాగా బయటికి బీఆర్ఎస్ పార్టీ లోపల కాంగ్రెస్ తెలుగుదేశం. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం అనే దగ్గర రేవంత్ రెడ్డి గారు కనబడేసరికల్లా పాత పిచ్చి ప్రేమ బయటకు వచ్చింది. అదొక సెట్ ఆఫ్ డామినేషన్కి దక్షిణ తెలంగాణ. అది కాక రెడ్డి సముదాయం, ఉదాహరణకి కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ లేకపోతే పొంగులేటి గారు కానీ ఇక్కడ ఖమ్మం, ఇక్కడ మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ అండ్ వరంగల్, ఈ 4 ప్రావిన్సెస్లో దక్షిణ తెలంగాణ కింద చూసుకుంటే కేసీఆర్ గారికి నాయకులతో పట్టొచ్చింది అనుకున్నారు. అందరూ శేఖర్ దెబ్బ బ్యాచ్లే. ఇంకా లేటెస్ట్గా అయితే కడియం శ్రీ గారు లేటాడు. మీ కడియం శ్రీ గారి ఔదార్యం ఎవరికైనా తెలిస్తే చిన్నది ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితో 3:30 గంటలు డిబేట్ పెట్టుకుని మాట్లాడుకుని బయటకు వచ్చి లటక్కని బీఆర్ఎస్ చంకెక్కాడు. అక్కడి నుంచి గమనించుకోగలిగితే వీళ్ళకి అవకాశవాద రాజకీయాలు. ఇప్పుడు నేను 2 స్టాల్వర్డ్స్ కింద చెప్తాను, కడియం శ్రీ గారి, రాహుల్ చంద్రశేఖర్. వీళ్ళందరూ ఎవరంటే కేసీఆర్ గారి కాంటెంపరీస్ ఆ టైంలో. కేకే మా దగ్గర చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి ఒక ప్రెసిడెంట్ స్థాయి నుంచి వచ్చిన ఆయనకి సముచిత స్థానం అనే దగ్గర, ఈ కడియం శ్రీహరి గారికి ఎప్పుడైతే ఇలా సముచిత స్థానం ఉన్నన్నాళ్ళు కాపాడుకున్న దగ్గర వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే పక్క చూపులు అలవాటు ఉంటాయి. ఎప్పుడైనా తెలుగుదేశం కాపాటి పార్టీ ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు వీళ్ళంతా చంద్రబాబు నాయుడికి పాచికల్లో కదిలే బ్యాచ్ల కింద వీటిని అభివర్ణించాలి. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారిని కానీ ఇలాంటి వాళ్ళని అందరినీ, ఎవరు కడియం శ్రీహరి గారిని. ఆ మాటకు వస్తే నేను ఇందాక చెప్పిన ఆయన పెద్ద ఆయన ఉన్నారు చూడండి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఈజ్ ఎ కమిటెడ్ సోల్ యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఇన్ టీడీపీ. అంటే ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్లోకి వచ్చారు. మీరు ఇద్దరిని కంపేర్ చేయండి, మనకు కాదు కేసీఆర్ గారికి చాలా బాగా తెలుసు. స్థితప్రజ్ఞుల్లో ఉంటాడు ఇతను. 10 మందిని కలుపుకొని వెళ్ళే దగ్గర నేను తగ్గవలసి వస్తుంది పార్టీ కోసం అన్న మెలోడోన్ అయ్యే క్యారెక్టర్ ఎవరంటే రాహుల్ చంద్రశేఖర్, మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం. అలాంటి వ్యక్తిత్వాలు ఎప్పుడైతే కేసీఆర్ గారికి తెలుగుదేశం పరంగా యాడ్ అయినంతకాలం, అంటే ఆయన కుషామత్తుగా రాజకీయాలు చేస్తున్నంతకాలం ఇలాంటివన్నీ యాడెడ్ ఫ్లేవర్స్ కింద పరిమళిస్తూ వచ్చాయి. ఈ పని ముందే చేరుకుంటారు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు. లాట్ అయినా 10 years బిఫోర్ ఈ వుడ్ హావ్ బిన్ విత్ ద పార్టీ, ఇట్ వుడ్ హావ్ బిన్ సంథింగ్ ఎల్స్. మీరు గమనించుకోండి ఎప్పుడైనా సరే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రికల్ మైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఏమీ లేనప్పుడు కూడా పార్టీ కోసం కమిటీ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి లాస్ట్కి ఇంకొద్దులే అనుకుని వచ్చాడు. ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ కాడి వదిలేసింది తెలుగుదేశం. ఇంకా అక్కడి నుంచి ఫ్రస్ట్రేటెడ్ సోల్లో వచ్చారు. పోరాటం ఉన్నంతకాలం 2 సీట్లు గెలిచినప్పుడు కూడా ఆయన గెలవనే పార్టీ పట్ల కమిట్మెంట్తో ఉన్నాడు. ఇది ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్, ఎందుకంటే నేను కేసీఆర్ గారి గురించి ఎవరికి తెలిసినో తెలియదు, నాకు తెలిసినంత వరకు ఈ జన్మభూమి కమిటీలు, జన్మభూమి అనే కొత్త ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఒకటి కేసీఆర్ తెలుగుదేశానికి అప్పుడున్నప్పుడు. ఈ రోజు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని ఒక పుతిలి కింద చెప్పలే, నిజంగా యాక్షన్ ఫ్రంట్ అంతా కేసీఆర్ గారి దగ్గర. అందుకే ఆయనకి స్పాన్ ఆఫ్ నో టైం పార్టీని, క్యాడర్ని, అలాగే వ్యక్తుల సమూహాన్ని నిర్మించుకోవడానికే ఇలా అయింది. ఆయనకి సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డికి కూడా అట్లాగే అయింది. మీరు గమనించుకుంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అన్నది ఎప్పుడైనా సరే, ఈరోజు రీసెంట్ పాస్ట్లో మీరు ఇద్దరిని గమనించండి, ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇంకోళ్ళు కేసీఆర్ గారు. ఇలా వచ్చి పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ అనేది మహావృక్షం, 40 ఏళ్ళ పైసలు తెలుగుదేశం లెగసీలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఆ మాటకు వస్తే ప్రజారాజ్యం పార్టీకి కూడా ఎగురుకుని వెళ్ళిన తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆ పార్టీ ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఒకసారి ఎదుర్కొని చూడండి. ద సేమ్ సినారియో విత్ కేసీఆర్ అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తులను చూస్తే వాళ్ళు ఒక ఓరా క్రియేట్ చేయగలిగారు. దాంట్లోంచి ఏమవుతుందంటే పొలిటికల్ డైమెన్షన్స్ మారిపోయి ఒక 67 స్థానాల తర్వాత 151, తర్వాత 2 సార్లు కన్సర్వేటివ్ గవర్నమెంట్స్ ఈ కేసీఆర్ గారిది. వీళ్ళు ఏమవుతుందంటే 10 సంవత్సరాల తర్వాత ఒక యాంటీ ఇన్కంబెన్సీతో అన్న ఒక విధంగా చూసుకుంటే వ్యక్తుల యొక్క నేపథ్యాలతో కొంత నెగిటివ్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఆయనకి అవకాశం తీసుకోగలిగితే ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ గారి వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో, సర్కమ్స్టాన్సెస్లో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. చాలామందికి ఆయన మౌనం ఒకటి, తర్వాత ఆయన ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చున్నాడు అన్నదానికి నిజంగా రాజకీయంలో ఆయన ఎదుర్కొందాం అనుకున్న వాళ్ళందరికీ దడదడదడలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎట్టించి వచ్చి మడత పెడతారో తెలియదు ఆయన. ఎందుకంటే ఆయన మడత పెట్టింది దేశ రాజకీయాల్లో ఉన్న అతిరథ మహాని. వాళ్ళందరూ చెప్తుంటారు సోనియమ్మ డిసైడ్ అయింది కాబట్టి ఇచ్చేసారు అన్నది. కానీ సోనియమ్మ డిసైడ్ అయ్యి దానికి ఆయన చేసిన టోటల్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు లీల కూడా చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అనుకున్న దగ్గర దైవ నిర్ణయం ఆయన
సంకల్పం ఎంత గొప్పదో చూడండి. కర్మగాలి ఆయన చనిపోయాడు, ఈయనకి మిగిలింది నల్లేరు మీద నడక అయిపోయింది. ఆయన ఉదయానికి యుద్ధంలో భీష్ముని నిలించారంటే ఏం చేయాలి? సెకండ్ నేను తెచ్చుకుంటానని కొట్టలేదు. అలా తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో భగవంతుడే ఆయన్ని ఒకసారి ఒక అవకాశం కేసీఆర్ గారికి ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరగడం చూసారు ఎప్పుడైనా? ఇదే కాంగ్రెసే కదా. ఎప్పుడు కాంగ్రెస్ ఒక వ్యక్తి చుట్టుగా తిరుగుతుంది. పేరుకి చెప్పాలంటే అది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా చూడండి, 500 పైచీలు కొన్న పార్లమెంట్ స్థానంలో నిలబడడానికి అలాగే పారాటం లేదు. ఒక 50 గెలిస్తే చాలు, 100 గెలిస్తే చాలు, ఇల్లు రీజనల్ పార్టీలో వాళ్ళందరినీ బతిమాలుకొని తెచ్చుకొని పని అయిపోద్ది మనకన్న కాన్సెప్ట్లోనే ఉంటున్నారు. అదే బీజేపీ ఇద్దరు ఎంతమంది అయినా గెలాలి, మనం 400 గెలాలి, 300 గెలాలని టార్గెట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికీ మించిపోలే కాంగ్రెస్. ఏ రాష్ట్రంలో బాగా స్ట్రెంథన్గా ఉన్న రీజనల్ పార్టీలో విలీనం చేసుకుంటే వాళ్ళు పని అవుద్ది. వాళ్ళకి కావాల్సింది కూడా అక్కడ కొలీజియం గవర్నమెంటే కదా, స్టేట్స్ అక్కర్లేదు వాళ్ళకి. సో ఏంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే ప్రజలేమో అన్ని వర్గాల ప్రజలేమో రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. అరే మార్పు అనుకున్నాం కానీ ఈ మార్పు ఏంది ఇంత చండాలంగా ఉంది, మమ్మల్ని నమ్మించి మోసం చేసిన జనాలు సినిమాకి మాట్లాడుతున్నారు. వెళ్తావు నువ్వు, సినిమా చెప్తాను. ప్రజలను కూడా ఎలా చెప్పాలంటే వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం ఉంది. సినిమాకి వెళ్తాడు, ఆ సినిమాలో సడన్గా బ్రహ్మానందం కామెడీ వస్తుంది, ఒక వ్యాంప్ డ్యాన్స్ ఒక పాట వస్తుంది, లాస్ట్ క్లైమాక్స్లో ఫ్యాట్ అయ్యి సినిమా అవుతుంది. వీళ్ళ మురళీమోహన్ గారి సినిమాలు చూడడం అలవాటు అయిపోయింది. వాడి సినిమాలు ఏదైనా చూడు 150 సినిమాల్లో 149 సినిమాలు. వాడు ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, అనుమానిస్తాడు, జయమాలి జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి లాస్ట్కి దాన్ని కాళ్ళు పెట్టుకుని మళ్ళీ వివాహ జీవితం కంటిన్యూ చేస్తారు. అదే సినిమాలు చూడడం అలవాటైన ప్రజలకి ఈసారి ఓన్లీ బ్రహ్మానందం కామెడీ ఓ వ్యాంప్ డ్యాన్స్ పెట్టి కూర్చుని 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోదాం అనుకుని వచ్చారు. వీళ్ళకి ఒకటే ఒక రీజన్ ఏంటంటే మిగిలిన ఏ ఒక్కడికి కూడా పట్టుమని 10 మంది వెనకాతలు లేరు. అదొకటే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి. ఇంకెవడు 10 మందికి తేలేదు. విభజించి పాలిస్తున్నాడు కాదు, విభజించడానికి వాళ్ళు విభజించబడట్లేదు. లాస్ట్కి మీరే అని. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా నాన్న పథకం ఒకటి ప్రవేశపెట్టాడు ఆయన. ఓ చేత్తో బట్టి విక్రమార్క గారిని, ఓ చేత్తో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని పదం ఢిల్లీ పదం తర్వాత చూసుకుందామని. పెద్దానికి పదన్నాను వెళ్ళే కార్యక్రమంలో ఇంకేటి ఉండట్లేదు. నల్గొండ రెడ్డికి అక్కడ పెద్ద దిక్కు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో సోనియా అమ్మని అవ్వదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. ఎందుకు నమ్మదావిడ? రాహుల్ గాంధీ కూడా అసలు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడనే చర్చ భారీగా జరుగుతుంది. మొన్న కూడా ఎంత దరిద్రం అంటే సోషల్ మీడియాకి పాత ఫోటో రివీల్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందని కూడా చర్చ జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళకి సంవత్సరం అయిపోయింది, అవుట్కమ్ ఏదన్న దగ్గర అవుట్కమ్ 400 శాట ఇల్లే. మళ్ళీ దానికి ఏదో ఒకటి చేయాలంటే బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ పైన ఏం చేయగలుగుతారు? ఎందుకు చేయలేకపోతున్నారు? సరే 10 సంవత్సరాలని ఎంతసేపు ఉన్నా కూడా మీడియా ముందు మాట్లాడి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాము, లేకపోతే అప్పుల పాలైంది ఇది మాట్లాడడం తప్ప మనం ది బెస్ట్ గా చేసి ఎందుకు చూపించలేదు? మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు మీకు నేషనల్ గవర్నమెంట్లో ఉండి ఆ మొత్తం దేశానికి ఇంత పెద్ద పూర్ణ కుంభం పెట్టాడు. 2,11,000 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. మిగిలిన రాష్ట్రాలను కూడా అప్పులు చేసుకోవడం, ఆయన నచ్చినోడికి అప్పు ఇస్తున్నాడు, నచ్చినోడికి ఇవ్వడు. అలాంటి దగ్గర ఏమవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వంకతో అసలు డబ్బులు ఇవ్వడం మానేస్తున్నారు అంతే. వీళ్ళకి అక్కడి నుంచి ఏమీ రాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఆ నిస్సహాయ స్థితిని ఏమని ప్రదర్శించాలి? నిన్నే కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు వచ్చి 200 కోట్లు వచ్చాయి. ఎంత ఇచ్చారు ప్రాథమిక అంచనాలు? చెప్తున్నాను. ఇలాంటివన్నీ క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నప్పుడు జిఎస్టీ వసూలు లేవు. దావోస్ వెళ్ళి అడవాడు చేసుకుని వచ్చారు. దావోస్ వచ్చిన పరిశ్రమల్లో ఎన్ని తెచ్చారో ఎన్ని పెడతారో, ఫ్లెక్సీలు మాత్రం కలకల ఆడిపోతున్నాయి. కానీ కష్టపడుతూ లేస్తూ ఏదో ప్రజలు ఒక్కసారి చూద్దాం మార్పు అని కోరుకున్న నేపథ్యంలో 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎంతో కొంత జనాలు ఇందిరాగాంధీ అనే పేరు ఎక్కడ ఉండుంటే దాన్ని కూడా తుడిచే ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తలేదు? ఇప్పుడు చూస్తున్న పాలన విధానం చూస్తుంటే. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్పగలనమ్మా, బిక్కుమనే ప్రాణం ప్రతి నిమిషం ముద్దకి బిస్మిల్లా అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఒక్కడికి కూడా ముందుకేయలేం. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఏవైతే 6 మనకి గ్యారంటీకి ఇస్తామని చెప్పిన వాటిలో ఆరోగ్యశ్రీ టకక్కమని 10 లక్షలు పెంచి పక్క వెళ్ళిపోయారు. ఉచిత బస్తు ఆడపిల్లల కన్నారు జుట్లు పీక్కుంటారో మనకు తెలుసు. ఇంకా మిగిలిన దానిలో ఏముంది? మిగిలిన రైతులకి రుణమాఫీలను, లేదా సున్నా వడ్డీ అనో, లేదంటే రైతు భరోసాలు, ఇవన్నీ ఏమవుతున్నాయి చూడండి. ఇప్పుడు మాట బయట ఉండి ఒడ్డు నుండి రాళ్ళు ఇస్తడం చాలా సులువు. గుడ్ గవర్నెన్స్ అన్నదానికి ఏంటవుతుందంటే అనుభవం చాలా ఇంపార్టెంట్. అంత జైపాల్ రెడ్డి గారు నాకు ఆ ముఖ్యమంత్రి వద్దని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. గ్యాప్ కొంత నీకు. నాకు వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు? అక్కడ ఉన్న సర్కమాస్టెన్సెస్. అలాంటి సర్కమాస్టెన్సెస్ని ఏమీ కాకుండా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఇలా ఇచ్చారు. అక్కడ ఇలా తీసుకోగలిగాడు. ఆయన లైఫ్లో ఈజ్ అన్ అచీవర్. ఆయన కాంట్రడిక్షన్ అందులో లేదు. ఇక్కడ ఉన్న ఛాలెంజ్ అలా ఏంటంటే, మీకు ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ తపేలా ఛానల్లో ఇచ్చాడు, గ్యాప్ కొంత లేదు. ఆయన కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు.
అర్థమైందా? అలాంటి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయనకు ఒక ఫస్ట్ బుల్లెట్ పడింది. ఇప్పుడు ఈ సంక్షేమాలకి డబ్బులు ఏమంటే ఏమున్నాయి సార్, ఇటు తీసి అటు తీసి ఇద్దామంటే, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ అమ్మగారితో తిరిగాడు ఆయన. అమ్మ ఏడు చేస్తుంది, పోపుల డబ్బాలో డబ్బులు పెట్టి పాలడు వస్తే ఇస్తుంది, లేకపోతే ఎల్లుడికి ఇస్తారు. ముందెళ్ళి పప్పు తేరాయని మనకి ఇచ్చి తర్వాత సామాన్ లిస్టులో కేజీ తగ్గించడం ఎక్కించడం ఏదో నానతెప్పలు పడినట్టు అదే చెప్పాడు ఆయన. ఏమంటుంది ఖజానా డబ్బులు అంటే ఇటు తీసి అటు ఇవ్వడం, అటు తీసి ఇవ్వడం. ఖజానాలోనూ డబ్బులు లేవని ఇచ్చాం ఆయనకి. తర్వాత తెలిసిన నేను లంక బిందెలు ఉంటాయి అనుకున్నాను, లేవని లేవు. అది దానికన్నా ఏంటవుతుంది, అందుకే దీనికి అనుభవం కావాలి. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ లేదంటే ఒక కంటిన్యూస్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు అబ్జర్వేషన్స్లో చాలా విషయాలు తెలుస్తాయి. క్యాబినెట్ సమావేశాలు దేనికి పెడతారమ్మా, అక్కడ ఉన్న చర్చించుకుంటారు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మనం ఇది అనౌన్స్ చేసాం, దీనికి ఎలా తెలియకుండా మిగతా వాళ్ళైతే కొంచెం సీనియర్లే కదా వాళ్ళు. ఎవరు ఉత్తమ్ కావచ్చు, బట్టి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళైతే క్యాబినెట్ లో పనిచేసినోళ్ళే కదా. అదేనమ్మా, శ్రీధర్ బాబు గారికి సమైక్య రాష్ట్రంలో ఎవరి కింద ఉండి వీడు, రాజశేఖర రెడ్డి గారి కింద. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి కింద ఉండి వీడు, రాజశేఖర రెడ్డి గారి కింద. ఒక నీకు బెస్ట్ సౌరవ్ గంగూలీ లాంటి క్యాప్టెన్గా ఆడుతున్నప్పుడు ఈ సడన్గా రిషబ్ పంత్ గారు లాంటి ఆట రానోడికి తీసుకొచ్చి క్యాప్టెన్సీ ఇస్తే ఏం చేస్తారు? లేదా అమిత్ షా కొడుకున్న బీసీసీఎల్ ప్రెసిడెంట్ పెట్టి ఆయన నచ్చిన ఆట ఆడిస్తారు అందరికీ, ఆయనకి ఏంటి తెలుసు? కానీ చాలా ఆపసోపాలు పడుతున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ అగ్రగామి పదంలో ఉందనేసి ఇయర్లతో సహా బయట పెట్టారు, వాళ్ళే పెట్టుకున్నారు. కానీ మీరేమో మాటలకేమో మొత్తం అప్పులపాలైంది, రాష్ట్రం దివాలా తీసిందని ఒకవైపు చెప్పుకుంటే రాష్ట్రము అగ్రగామి పదంలో ఉంది అనేసి అది కేసీఆర్ ఆధ్వర్యంలో నివేదికలు చెప్తున్నాయి. మీరు ఒక మాట చెప్తారు, అక్కడి నుంచి ఒక నివేదికలు వచ్చాయి, జనాలు కూడా నమ్మలేదు. సింపుల్ లాజిక్ చెప్తాను. అగ్రగామి నివేదికలు నేను మీరు ఇచ్చింది కదా, నీతి ఆయోగ్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్కి నమూనా ఉంది. ఇప్పుడు దానికి డ్యామేజ్ జరిగింది మళ్ళీ అనమాట. డ్యామేజ్ జరిగితే పొక్లైనర్ యోగి ఆదిత్యనాథ్ పొక్లైనర్ కట్టుకుని వచ్చి తెరదేశమని కాదు కదా. దెన్ ఈజ్ ఇట్ రిపేరబుల్ ఆర్ నాట్? పోలవరం డ్యామ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమీ తట్టడం మట్టి కూడా వేయలేదని గొల్లెట్టి డయాఫ్రమ్ వాల్ కిందన కాంక్రీట్ వేసింది గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నించారు తప్ప స్పిల్వే అన్నది అంటే నదీ ప్రవాహాన్ని మరలించి స్పిల్వే కట్టితే అది ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. అలా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇక్కడ స్టేట్ ప్రాజెక్టులో దానికి ఉన్న ప్రాజెక్ట్ డిపిఆర్లు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ ఒకసారి కూలంకషంగా చేసుకుని ఎంతసేపు కేసీఆర్ గారిని ఇచ్చేసేద్దాం, కేసీఆర్ని ఫిక్స్ చేద్దాం అని వెనక పని ముందు పని వెనక చేస్తే ఏంటి చేస్తాం? ఒక డ్యామేజ్ జరిగింది, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ అది. ఎందుకు? మీ విభజన అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, యూపీఏ గవర్నమెంట్ అని పేరెట్టారు. ప్రాణహిత చేయ వాళ్ళకి నేషనల్ హోదా ఇచ్చుంటే, జాతీయ హోదా ఇచ్చుంటే మన పరిస్థితి కష్టం లేకుండా ఉంది కదా. ఉందా లేదా? దానికి జాతీయ హోదా తెచ్చే దమ్మోదేరం లేక వీళ్ళందరూ మళ్ళీ కలుతీరు పడిపోయాడు. మా పొన్నం ప్రభాకర్ అన్న అక్కడ దబేలను కలుతీరు పడిపోయాడు. అల్లాడు కోటించాడు, ఇల్లుడు కోటించాడు అని మాకెందుకు గిల్లి కజ్జాలు? ఆ పురంధేశ్వరం అయితే గాలిగొంపటంలో కూర్చుంది, ఒక్క మాట మాట్లాడలేదు. చిరంజీవి గారికి ఏమో అలక ఇది యూనియన్ టెరిటరీ చేయలేదని. వీళ్ళందరూ కాంగ్రెస్ మినిస్టర్లు. అప్పుడు వీళ్ళొక్కడ అలా సాల్వా కప్పుకుని కేవీపీ ఎందుకు నిలబడ్డాడో తెలియదు. వీళ్ళందరూ చేసిన పాపం ఏంటి? రాష్ట్రం విభజించారు, మన ఆకాంక్ష మన కళ్ళు సాధారణ చేశారు, ధన్యవాదాలు. కానీ రాష్ట్రానికి రాకుండా ఏంటి లేకుండా మిగులు రాష్ట్రం మింగు అనుకోండి 17,000 కోట్లు మిగులు రాష్ట్రం అంటే 17,000 కోట్లతో జీవితాలు గడిచిపోతాయి. మరి 2 లక్షల పైచీలకి బడ్జెట్లు ఎందుకు పెడతారు మీరు? ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒకరి మీద అలా జీవితాంతం అలో లక్ష్మణ అని వాళ్ళు అంతులేని కథలో జయప్రదలాగా దాని మీద పడి ఏడిస్తే చాలా కుటుంబం అంత అన్నట్టుగా కేసీఆర్ని ఇప్పుడు హరీష్ రావుని కేటీఆర్. ఎందుకంటే వాళ్ళ ఒరాటరీ స్కిల్లో 4 మాటలు మాట్లాడగలరు, విషయాలు చెప్తున్నారు. అరే బాబు మేము ఎత్తుకెళ్ళిపోయి ఎత్తుకెళ్ళలేదురా ఇదిరా బాబు అని చెప్తున్నారు. అది అక్కడ నచ్చదు. కానీ చిన్న విషయానికే పాపం ఉలికెత్తిపోతారు కదా. పాపం ఆయన రాలేదంటారు, బయటకు వస్తేనే ఇదిగోదిగో అంటారు. ఏంది అసలు? పొద్దున్న లేస్తే కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఈ 3 నామజపం లేకుండా వ్యవస్థ ముందుకు పోవట్లేదు. సోషల్ మీడియాలో అదే బాధ. పాపం ఎందుకు ఏం చేయలేక, ఎందుకు కనీసం మనం వద్దు అంటే ఆ పేరుని మరిపింపజేయాలనుకున్నప్పుడు వద్దు, ఆ పేరుని తీసేయాలనుకున్నప్పుడు రోజు వీళ్ళే నామజపం చేస్తున్నారు కదా. అదే చెప్తాను, ద మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్యాపబిలిటీతో మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనుకో, ఆద్యంతం కష్టం ఉండదు. పాత గవర్నమెంట్తో నాకెందుకు నేను చేయాలని చెప్పాలి, వెళ్ళాలి. నిజంగా ఈ గవర్నమెంట్కి నాకు కాలేజీ ఆడట్లే కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఏంటంటారు? ఇది నాకు అర్థం అవ్వట్లేదు. రూపాయి ఇవ్వకుంటాండి అట్నుంచి ఎత్తి కుదయాలి అక్కడ కూర్చొని. ఢిల్లీ ఎలక్షన్ అంటే వాళ్ళతో ఉన్న ఒక ఎప్పటికైనా మనకు పనికొచ్చే అంశం అనేసి ఏం మనలేక అదే నాకు ఈ షిండే రాజకీయం అంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పెద్దానికి తిరగబడి బండి సంజయ్ కూడా బాగా సపోర్టివ్గా ఉంటాడు రేవంత్ రెడ్డికి. జనరల్గా అయితే ఎగిసిపడాలి, కానీ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు తోలుబొమ్మలాటలలాగా ఓ పక్కన కాంగ్రెస్ అధిష్టానమే వీళ్ళని ఆడిస్తూ ఉంటుంది. వీళ్ళు జస్ట్ సీల్ కవర్ ముఖ్యమంత్రులే. ఎవరు రాజశేఖర రెడ్డి గారు వ్యక్తి రేరెస్ట్గా, కానీ మిగిలినంతా సీల్ కవరే. పోనీ అది అనుకుందాం. ఓ పక్కన ఈ పక్కన అది ఎక్కడో చూడండి, ఎక్కడో పుండు అల్లుడు వైద్యంలాగా వీళ్ళకి కునుకునకమంటే తాటిపండులాగా అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ కూటమి. ప్రతిదానికి ఇంటర్లింకే.
ఏమనంటే నేను అలుగుతానమ్మా అంటాడేమో మరి ఈయన మా పల్లెత్తి మాట అంటారులే బీజేపీకి. ఆఫ్టర్ లేకపోతే బండి సంజయ్ చెలరైపోవడం ఏంటి ఇక్కడ? ఏం మాడుతున్నారు వాళ్ళు? ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఇవాళ కేంద్ర మంత్రి పదవిలో ఉన్న మన కిషన్ రెడ్డి గారు పర్యాటక మంత్రిగా గత ప్రభుత్వం ఉన్నాడు. ఒక్క పర్యాటక ప్రాజెక్ట్ తీసుకొచ్చాడమ్మా. గత వాళ్ళు 40 కోట్లు వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వట్లేదు, వెనక్కి పట్టుకెళ్ళిపోయాడు కేంద్ర మంత్రి. ఇదేంటి డమ్మి మంత్రులు నాకు అర్థం కాదు. ఎవడన్నా రాష్ట్రానికి కలో గింజ తీసుకొచ్చి మన మొఖాన్ని పోస్తారు. ఒక్కటి మాత్రం చేసాడమ్మా, లిఫ్ట్ ఓపెన్ చేసిండు అక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో. ఇది ఒక్కటే ఆయన చేసిన పని. ఇప్పుడు మళ్ళీ గొల్లు కుంభమేళకు పోయాడు. అక్కడ ప్రయాగరాజ్ అంటాడు, యోగి ఆదిత్యనాథ్ ఇన్ని మంది కోట్లు వస్తే మనకి ఎంత పుణ్యం వచ్చింది మీకేటి తెలియదు. మా పుణ్యం ఏదిరా బాబు, మాకేటి రాష్ట్రానికి రావాల్సింది ₹1 తేరు. కానీ టీఆర్ఎస్ లేదమ్మా, మొత్తం ఉన్నదంతా కాంగ్రెస్ బీజేపీ కదా, 2 నేషనల్ పార్టీలే కదా. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎంతసేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనంటే గుద్ది తీసుకెళ్ళి బంగాళాఖాతం కలిపేశారా? పోనీ మనకి ఆంధ్రప్రదేశ్ అంటే తీసుకెళ్ళి బంగాళాఖాతం ఇక్కడ చుట్టుపక్కల ఏట్లేదు మా హుస్సేన్ సాగర్ తప్ప మాకు. మూసి అనేది ప్రక్షాళన, హైడ్రా ఎందుకు ఇవి? ఎవరు కొత్తరించడానికి? వాళ్ళకి వాళ్ళు ఉద్ధరించుకుంటారు కదా. ఇప్పుడు నిజంగా గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సింపుల్ లాజిక్ చెప్తారు. ఫస్ట్ ఆర్డీఓని ఇలా పిలిచి, ఆర్టీఓని రిజిస్టర్ అని పిలిచి, మీరు ఏ చెరువులు రిజిస్టర్ చేసినారని ఫస్ట్ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తున్నా. బ్యాంకులో ఇన్ని డీవియేషన్ ఉంటే వాడికి లోన్లు ఇవ్వరు కదరా, ఎలా ఇచ్చిర్రా ఈ లోన్లు వాళ్ళని? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఇన్సూరెన్స్లు ఉన్నాయా లేదా? ఈ బిల్డింగ్లు అన్నిటికీ ఉన్నాయి లేవు వాళ్ళు చెప్పాలి కదా. ఇది మనకి ఒక రిపోర్ట్ బయటికి తీసుకొచ్చి పలానా రిజిస్టర్ని, పలానా ఆర్డీఓని, పలానా ఎంఆర్ఓని, పలానా కలెక్టర్ని మేము సస్పెండ్ చేసాం, ఇది అన్యాయంగా చెరువులు ఆక్రమించి కట్టించేశారు. ఈ బిల్డర్లందరినీ, ఈ 50 మంది బిల్డర్ని ఫ్రీజ్ చేసాం. హెన్స్ ఫోర్త్ వీళ్ళకి 10 years ఏ కన్స్ట్రక్షన్స్ చేయకుండా పనిష్మెంట్ ఇచ్చాం. మూడోది, వీళ్ళు ఇన్సూరెన్స్లతో టైఅప్లు పెట్టి బ్యాంక్ ఈ బిల్డింగ్ ఐసిఐసిఐ సౌలభ్యంతో లోన్లు దొరుకును, హెచ్డిఎఫ్సితో దొరుకునని పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ వీళ్ళ కోల కొడితే డబ్బులు వాళ్ళకి వస్తాయి రాదా ఒకసారి చెప్పండి. వస్తాయి సార్ అన్నారు అనుకో. సెమీ కన్స్ట్రక్షన్, బాబు నువ్వు ఇంత కట్టావు, ఇంత వచ్చింది, నీ డబ్బులు నీకు వస్తాయి, నువ్వేం టెన్షన్ పడకు, నీకు వేరేది ఎక్కడో కొనుక్కో ప్రశాంతంగా, దీనికి బ్యాంక్ లోన్ రద్దు అవుతుంది. ఇది నువ్వు ఒక గజిటీ ఇచ్చి నువ్వు పొక్కలైనర్ పట్టుకుని వస్తావో, గుణపాలు ఎట్టుకొని దవుతావో, గుంపు మేస్త్రిలాగా వచ్చి మా నెత్తికి తట్టిచ్చి మమ్మల్ని తెరదేమంటావో చెప్తే మేము వింటాం. ఏ రంగనాథ్ కమాంత్ కూల్చే, తర్వాత అలా బెమానందం గడి గుళ్ళు కాల్చిన డిస్కౌంట్ కాల్చేసిపోతే ప్రజలందరూ. ఇది ప్రొసీజర్. ఇది ముందు అవగాహన ఉంటే ఓ చంద్రబాబు గారు క్యాబినెట్, రేవంత్ రెడ్డి గారు దాని వెనక ఏంది చెప్పు? హైడ్రా వెనక ఏంది? నిజంగా రియల్ ఎస్టేట్ లో బిల్డర్ని భయపెట్టడానికి, నిజంగా చిత్తశుద్ధితోటి ఇవన్నీ కూడా పరిరక్షించడానికి వాళ్ళే బెచ్చలాడుకుంటారు అక్కడ ఖాళీగా నాటి వాళ్ళక అమరావతికి వెళ్ళక. ఇది అమరావతి ప్లస్ చైనా ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నవాబ్ అని చెప్పాడు ఆయన వెళ్ళి దావోస్లో. ఎట్లా ఏడున్నాయమ్మా నువ్వు అన్ని చెప్తున్నావు, ఎన్ని స్క్వేర్ ఫీట్లకు పడి ఉన్నాయి సుధా, తీసుకెళ్తాం ఒకసారి కిందకి వెళ్ళి పంచగూడ దాకా వెళ్ళి ఖర్చులో కానీ 20 బిల్డింగ్లు చూపిస్తాను నీకు. ఎందుకు ఇంత దారుణంగా పడిపోవడం రీజన్ ఏంది? ఏడున్నాయి డబ్బులు? ఎప్పుడైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నువ్వు గమనించుకో, రైతుల కాడికి ఇంత రైతు బంధు ఇది అది ఒక 20-30 వేల రూపాయలు ఆడికి భరోసా ధైర్యంగా ఉండేది. ఆడి పని ఆడి చేసుకునేవాడు, కష్టం ఇష్టం ఏదో ఇది, లేదంటే పిల్లలకి ఏదైనా చదువులకో దేనికో. ఏడున్నాయి ఇక్కడ ఉచిత బస్సు ఎక్కండి, ఏడపోతారు ఇలా గంగలో ఆడు సర్ది కట్టుకుని వెళ్ళాలి పొద్దున్నే. రియల్ ఎస్టేట్ ఎందుకు దెబ్బతింది? నీకు అది చెప్తున్నాను. ఆడు ఎవడైనా కళ్ళ సోదం ఉన్నదానికి పొక్కలైన పెట్టుకుని కూల్చేసి లేనోడికేమో ఆడే పోనీ అమరావతిలో అయినా కట్టుకుంటాడంటే ఏడున్నాయి ఆడి దగ్గర, ఆడే పెంకులు గడ్డి పెంకులు ఎక్కువ నేరుతాను. మరి రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఎందుకు అర్థమవుతుంది? మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూసి వచ్చాడు, బ్రహ్మానందంలో గన్ను లోడ్ చేశాడు, దడేలు దొరికినట్టు కాల్ చేశాడు. డాక్టర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో దొల్లగొడ దోప వేశాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియక ఆ బుద్ధ భవన్ పక్కనే కదా ఆఫీస్ ఇచ్చారు, బుద్ధ భవన్ దాంట్లోనే, అందులోనే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు అలాగే బుద్ధుని చూసుకుని దండం పెట్టుకుని కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పనిలో ఉంటారు. అంతకని ఇంకేముంటుంది? ఏది ముందల పడతలేదు కదా, ఏది వెళ్తుంది, ఎక్కడికి వెళ్తావు? మొత్తం స్తబ్దుగా ఉండి అన్ని పరిశ్రమలు కావచ్చు, రావాల్సిన ఏమైనా వచ్చుంటే వాళ్ళ చేతిలో సామెత ఉంటుంది, పనిలేనోడు ఏడు చేశాడు అంటే పిలితాలు కోరికాడు. ఇప్పుడు మనం ఒక మూసీ నదిని ప్రక్షాళించాలంటే మూసీ నది చుట్టుపక్కల ఉన్న వాటితో ఏటి అవరోధాలు ఉన్నాయి. రోజుకొక మాట కోర్టు ఇలాగ ప్యాన్నీలు కలిపి జల్లుతాం, చెల్లుమని. ఏంద్ర మీరు చేస్తున్న పని అని ఏం చెప్తాలి? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇది సర్వ హక్కులు ఉన్నాయి గవర్నమెంట్కి. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వమని ఎవరు కాదన్నాడు? అవుతుందా మూసి అసలు? ఏటవుతుంది మన కళ్ళ ముందు. ఇప్పుడు నిన్న యమునా నదికి మొలగడానికి పోతుండ్రు, ఆ చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లోనే పోసి యమునా నది ప్రక్షాళన జరగలేదని కేజ్రీవాల్ ఓడిపోతే పక్కన
వీళ్ళు వెళ్ళి ప్రయాగరాజ్ తీసుకెళ్ళి ముంచేస్తాను అందరినీ మొనగలు రాకడని. కానీ పొంగులేటి చెప్తున్న మాట, రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అసలు అద్భుతంగా ఉంది. అసలు గురుగారు ఇచ్చారు అక్కడ నుంచి ప్రోత్సాహం. ఆ గురుగారు ఏంటి ఈ 10 ఏళ్ల ముందే అసలు ఇది మంచి ప్రభుత్వం పైన బాగుండి మీద రాసి వాళ్ళు నిలబడ్డారు కదా చదవండి. ఇది మంచి ప్రభుత్వం, నేను మంచి అని చెప్పుకున్నట్టుగా నీకు ఎవడ బయట చెప్తున్నాను ప్రజలాగమవుతారు కదా. అదే ఫస్ట్ పిలిచి బయట లేట్ అంటారు సార్ అమ్మలక్కలు ఎక్కేస్తున్నారు సార్ మాతో కావట్లేదు వెనకాల బోర్డు అంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం రాచారు ఎవడేమన్నా మాట్లాడుకుని ఇది మంచి ప్రభుత్వం. అదేట్రా అది ఏటి రాశారు అంటే ఏటి రాసా చెప్పు అని గమనించారు. మంచి ప్రభుత్వం చూసారా ప్రజలు ఏటంటారు అంతే. అయ్యయ్యో ఇంత దారుణమా? దారుణమని నువ్వు అనుకుంటున్నావు. నీకు మళ్ళీ చెప్తున్నాను, చిన్నప్పుడు మీ నాన్న ఏడు చెప్పాడు, అరే అది వేడి ముందర నీళ్లు దాంట్లో చెయ్యట్టుకురా అంటే నాన్న తిరగగానే చేయట్టు అర్రే ఖాళీ అన్నావు అనుకో పిల్లడు పీకుతున్నా పీకడు నాన్న. 2 దెబ్బలు, ఇది ఖాళీ బొబ్బ ఒకటి ఉంటుంది ప్రజలు అంతే. కానీ వీళ్ళు 2028కి స్కెచ్ చేస్తున్నట్టు కదా. ఏమనే వైకుంఠపాయలే 99 దగ్గర ఎక్కుతారు వీళ్ళు. 99 దగ్గర అది గుదిబండ ఉంటుంది పెద్ద పాము తీసుకొచ్చి కింద పెడుతుంది. అది వైకుంఠపాయలో 98 2028 దాకా. కానీ మరి ఈయనేమో ప్రోగ్రెసివ్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, 3 మంత్రుల పనితీరు బాగాలేదు, 3 క్లస్టర్లుగా వివరించిన, ఒకటి రెడ్ జోన్, ఒకటి ఆరెంజ్ జోన్, ఒకటి గ్రీన్ జోన్. ఇంకోటి రంగరాజన్ గారికి ఆయనకి ఇచ్చి మనం ఆయన పేరేంటి హైడ్రా హెడ్ ఉన్నాడు కదా ఆయన పట్టుకుందాం. ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది చేరా బిక్కులాడుతున్న గవర్నమెంట్కి ఇందులో మళ్ళీ నువ్వు క్లస్టర్లు, రెడ్ జోన్లు, బఫర్ జోన్లు. అదే ధైర్యం నేను ఇందాక చెప్తుంది ఏంటి. ఎవడక్కడ ఓడి ఉంటాడు ఇట్నే పడి ఉంటాడు మూడు ఎటు వెళ్ళలేడు కానీ కానీ అని వెళ్ళిపోవడం. మరి 12 మంది ఎమ్మెల్యేలు ఏమో మరి పొంగులేటి మీద తిరుగుబాటు. ఆయన ఏందో చేసిండు, ఆయన ఫైల్ పట్టుకొని తిరుగుతున్నాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఫామ్ హౌస్ లో సీక్రెట్ మీటింగ్లు. ఇంకో 25 మంది ఎమ్మెల్యేలు మాకు రేవంత్ రెడ్డి వద్దని జూబలి లాంటి మళ్ళీ ఏంది కావాల్సుకొని చేస్తున్నారు యాక్టింగ్. ముఖ్యమంత్రి కేటీఆర్ అంటాడేంది అంటే కేసీఆర్ అంటే టంగ్ స్లిప్ అయినట్టు, ముఖ్యమంత్రి కేటీఆర్ అనే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కావాలని లేదో మతలబ్ కనబడతలేదు. కొన్ని భవిష్యత్తు కనబడుతూ ఉంటాయి, చచ్చిపోయే ముందు అన్ని ముందలు ఆడుతున్నాయి అన్నట్టుగానే. ఇది మనకి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వచ్చింది, మనం ఏం చేయాలన్నది ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్తో ఒక ఎజెండాతో ముందుకెళ్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి నల్లేరు మీద నడక, కానీ కోరి ముళ్ళేసుకొని దీంట్లోంచి నేను చూసారా ఎంత కష్టపడుతున్నాను అని కష్టపడి చూపిస్తున్నాడు ఆయన. అదే అవసరం లేదు, ఆయన పని ఎంత సులువు అంటే అంత. కానీ ఇందులో లాజిక్ ఉందా ఏమనంటే కేసీఆర్ని రెచ్చగొడుతూ ఉంటాడు ఏంది ఇంకా అంటే అప్పుడు ఒక్కసారి మరి కేసీఆర్ గారు మీకు తెలుసో తెలియదు, ఆయన కృష్ణ గారి ఫేవరెట్. వజ్రాయుధంలో డైలాగ్ ఉంటుంది, రెచ్చిపోతే చచ్చిపోతావు. నీకు చాలాసార్లు చెప్పాను ఆ డైలాగ్. కృష్ణ గారి ఫేవరెట్. అలా రెచ్చిపోతానే కనబడతాడు ఆయన. ఆయన ఎప్పుడు బయటికి రాడు. మొన్న వచ్చాడు ఏమన్నాడు, వాడు పెళ్ళిలోనే వాడు పీకుతాను అన్నాడు పెద్ద మనిషిగా. ఆయనకి గదమాయించడం తెలుసు, పని చేయడం తెలుసు, పని చేయించుకోవడం అంతకన్నా ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక కేసీఆర్ని కానీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్కి నచ్చట్లేదు వాళ్ళకి. అంటే ఫంక్షనింగ్ ఏంటంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు లాగా నేనే కష్టపడుతున్నా చూడండి, మీరు చూడాలి లేకపోతే నేను ఒప్పుకొని తూచమ్మా మీరు చూడాలి అని కాళ్ళ మధ్యలో తిరగడం అలవాటు అయిపోయి ఇప్పుడు గుంపు మేస్తారని ఆయనే చెప్పుకున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. నేను కాదు, ఆయన ఏంటి చేస్తాడు, పని పరమంటాడు, పని చేయండి రా అని చెప్తాడు. కానీ నేనే తట్టెత్తి ఇచ్చాను చూసారా, నేనే తాపిచ్చేలా చేశాను చూసారా అంటే ఎందుకు సార్ అది? కళ్ళ ముందు ఒక 5 ఏళ్ళు పరిపాలన జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు, మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు కనబడరు. ఏంటని సెక్రటరీ వెళ్ళాలా ఉల్లంఘన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే పని చేయించాలి. అదే చంద్రబాబు గారు నేను వచ్చాను మీరు రాలేదు చూసారా, ఆ రోజు రాడు. ఇవాళ నేను వచ్చినందుకు మీరు అసలు రాడు. టైం పాస్. వాట్ ఏ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అవుట్కమ్. ఇవాటికి కూడా నా తాడు ఏది, నా బొంగరం ఏది, నేను తెప్పాలి అంటే తాడు ఇచ్చివాడు సార్ గంట లేట్గా వస్తాడు సార్, బొంగరం ఏది అంటే ఇంకా కొనలేదు సార్. లాజిక్ ఏమన్నా ఉందా? అక్కడ ఉన్న కేసీఆర్ వస్తలేడు బయటకు వస్తలేడు అని నేను అంటుంది ఏంటంటే ఉన్న కేటీఆర్ హరీష్ రావు దొల్లగొట్టి దోపం వేస్తుంటే తట్టుకోలేకపోతాను. ఈ మధ్యలో ఆయన కూడా వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? ఇక్కడ మీకు ఒకటి అర్థమైందా అంటే అబ్జర్వ్ చేసినంత ప్రకారము కేటీఆర్ బయటకు వచ్చినంతసేపు ఏమో కేటీఆర్ని తట్టుకోలేక ఈ కార్ రేసు, లేదనంటే మనం లగచెర్లలో ఇరికిద్దామా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అన్న రాదన్నారు. మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తున్నానగానే మళ్ళీ కేసీఆర్ మీద పెట్టేసి సెక్రటరీలో పెచ్చూడింది ఇచ్చూడింది అన్నట్టుగా బండి సంజయ్ అప్పుడు అన్నాడు. ఏమంటారు వాటిని పైన ఉన్న వాటిని ఉండి కొట్టుకుంటున్నాడు బొరకెళ్ళి.
భోగోనికి వెళ్ళి బుర్ర అంటే కొట్టుకుంటాడు. ఆయన సాటిస్ఫై చేయడానికి పెచ్చుడగొట్టిరా అంటే ఈయన బయటకు వస్తున్నారు అంటే గమ్మత్తుగా వీళ్ళు భలే మ్యాచ్ చేస్తున్నారు ఏదో డైవర్ట్ చేయడానికి. అది ఇప్పుడు నీ ఇల్లు కట్టుకుని వెళ్తావు, ఓ మేక్ కొడుతున్నప్పుడు చిన్న పెచ్చి ఉడుతుంది, నీకేం చెప్తారు వచ్చి ఓ డ్రిల్లింగ్ మిషన్తో సరిగ్గా కొట్టామా అంత పెచ్చి పెడతారు కోర్ కటింగ్స్ మా నాదే పెద్ద ఇది ఏంటి దిమిసి ఉంది కొడుతున్నాం అనుకో, మరి పెచ్చోడకి ఏమవుతుంది చెప్పు. అలాగే కొన్ని ఏం జరుగుతున్నాయో ఆన్గోయింగ్ థింగ్స్లో కొత్త కన్స్ట్రక్షన్ ఏదో ఉంటుంది, దానికి రిపేర్ చేస్తావా, పెచ్చి ఊడిపోయింది కాబట్టి నెక్స్ట్ కేసీఆర్ వచ్చి దగ్గర నన్ను రిపేర్ చేయించినా మొత్తం వచ్చి అంటే కుర్చీలో తవ్వాలి వేయించుకోను, నా కుర్చీ జరపక్కర్లేదు, ఇవి అనవసరమైన విషయాలు. ఇవన్నీ సింపుల్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవడైతే పెట్టి ఇచ్చాడో ఆయన సభ వినడానికి వచ్చాడు, ఆయన కూలియడని ఆయన పెట్టిస్తే ఆయన పట్టుకుని వెళ్ళాడు, సాయంత్రం ఆ సభ చూసి గుండె అయిపోయి వచ్చాడు. అలా మీరు ఒక మార్క్ క్రియేట్ చేశారన్నది దట్ ఈస్ కాల్ గవర్నెన్స్. అది చూపించండి, వర్క్లో చూపించండి. అంతేకాని కుర్చీకి తవ్వలేదు, నేను మాట్లాడుతుంటే అవతల మాట్లాడలేదు. భాష మెయిన్. పెద్ద ఆయన కాబట్టి ఆయన ఉద్యమం నుంచి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కడు ఇతిగతులు ఆయనకి తెలుసు కాబట్టి వాళ్ళకు అవాకులు చవాకులు అంటాడు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడు, మీరు కూడా అదే భాష మాట్లాడితే ఎవరిని రంజింపజేస్తున్నారు మీరు? ఈ కార్ రేస్ ఎందుకు ఆగింది? ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అనేసి ఇమ్మీడియట్లీ అని రేస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ట్రోఫీ ఇచ్చి పంపించేస్తారు. కేసులో దాంట్లో అసలు విషయాలు లేనప్పుడు కొత్త విషయాలు ఎక్కువ ఉన్నాయి అనుకో, ఏం చేస్తారు? ఇందులో విషయం ఏది అన్నప్పుడు విషయం వెళ్ళే అంటే ఇప్పటికి ఉందా ఇంకేదో ఒకటి చేసి జైల్లో పెట్టాలి. ఏ చేస్తే ఏమవుతుంది? ఆయన చెప్పాడు కదా, ఈయన కూడా మనోడు కూడా తక్కువడు కదా కేటీఆర్, పుస్తకాలు పెన్లు ఉండాలి బ్రహ్మానందంలాగా ఆస్కవిత్తాలు రాసుకొని కూర్చుంటూ ఉంటాడు. ఏముంది టైం పాస్. సరే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అమెరికాకి వారిపోతున్నాడు, అక్కడే సెటిల్ అవుతున్నాడు అనేసి బాగా ఇది ఒకటి ప్రాపగండ చేస్తున్నారు. అంటే మనుషులు దేశం దాటి పోకూడదు. దావోస్కి వెళ్ళారు కదా సార్, సింగపూర్ వెళ్ళారు, అట్నుంచి అటు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఫస్ట్ ఆ నుంచి సింగపూర్ వెళ్ళారు, అట్నుంచి దావోస్ వెళ్ళారు. అవును. అలా ఇప్పుడు అపోజిషన్ లీడర్కి అంత పాస్పోర్ట్లు సీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఈడీఓలు పర్మిషన్ ఇస్తాను వెళ్ళారు బాబు అని. ఇదేంటి అంత ప్రపంచం తెరబడి ఏమైనా పాస్పోర్ట్ సీజ్ చేస్తారా మీరు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అలా అక్కడ కూర్చుని ఉన్నాడు పాత పోలీస్ ఆఫీసర్, దీన్ని ఇక్కడితో ఆపేంటారు బాబు, చాలా ఆడుకుని కాడికి అందులో ఏట్లేదు ఇందులో పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పారు లేదా? నేను కోర్టు చెప్పింది అదే కదా. కొండంత అవుతున్నారు, చిట్టెలకని పట్టుకొచ్చి మాకు ఇస్తున్నారు, ఏడు చేసుకోమంటారు ఎలకతో. సరే ఆల్మోస్ట్ ఒక 1.5 year అయింది, ఇంకా 3.5 years ఎట్లా ఉండవు అంటే 1 year ఎలక్షన్ పీరియడ్ నడుస్తుంది, 2.5 years అయినా ఏం చేయబోతారు ప్రజలకు? మీ ఇంట్లో మేము నానమ్మలు అమ్మమ్మలు ఉంటే ఆ లేట్ చేస్తారు. ఒకసారి సాయంత్రం ఇంటికి వెళ్ళి గంట ముందు ఇంటికి వెళ్ళి చూడు, ఆ సాయంత్రం గుడికి పోయి ఆ పురాణాలు హరికథలు ఎన్నుకొని ఇంటికి వస్తారు. ఆ లేట్ చేస్తారు, ఇక్కడ ప్రభుత్వం కూడా అది చేస్తారు. అంతకన్నా ఇంకెట్లేదు. వీళ్ళకి అలో లక్ష్మణ కేసీఆర్ మీద పడి ఆడడం తప్ప ఇంకో పని ఉండదు. అయిపోతుంది, టైం పాస్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అంతే. పుసుకున్న మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుబడి మరి అది రెఫరెండం అయితే రేపు 10 మంది మీద అనర్హత వేటుపడిపోయినా స్పీకర్ చెల్లించడు. స్పీకర్ వ్యవస్థ ఈ జన్మకు కాదు కదా, వచ్చి చెప్తుంది కదా సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏంద్రా మీకు ఏదైనా చెప్పుకొని అది చెల్లించడు. ఏడున్నావు మనం ఇంకా ఎక్కడో పాతకాలంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్టుకుని ఆమె ఎక్కడైనా రాహుల్ గాంధీలో తిరిగితే నేనేం చేయలేను. అది ఏం జరగదు. పాపం వాళ్ళకి ముందుకు పోలేక వెనుకోలేక అయింది పరిస్థితి. ఏడపోతారో ఎడకొస్తారు, అక్కడ పోయినామని చెప్తలే వీడికి వచ్చేటట్లేకపోయి. అందుకే అలా ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూడు వంశీయాలు అందరూ లాస్ట్ బెంచ్లో కూర్చొని కండువలే తీయట్లేదు, అక్కడ పక్కింటి తీసుకెళ్ళి కండువలు వేయించుకొని తిరిగారు వాళ్ళు. వీళ్ళు అదే పని చేస్తారు. నేను చేయగలవా? ఏపీలో కానీ ఈడ కావచ్చు, అసలు ఇంకా వీళ్ళకి భవిష్యత్తే రాజకీయ భవిష్యత్తు అయిపోయిందనే లెవెల్లో ఒక ఫ్లేర్ అయిపిస్తున్నారు కదా. అక్కడ ఆయన పెద్ద ఆయనకి ఏజ్ అయిపోయింది, వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఇక్కడే ఉంది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను కూర్చోవాలి, మా అబ్బాయి కూర్చోవాలి, తర్వాత డిసైడ్ చేసుకుంటాను నేను ఉన్నాడు. వీళ్ళేటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 5 ఏళ్ళు సక్రమంగా ఆయన ఉండగలిగితే, ఇప్పుడున్న బట్టి విక్రమార్క గారిని 2 చేతుల పథకం కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఢిల్లీ ప్రయాణాలు వెళ్ళి మార్పు ఏమన్నా ఉంటుందా? ఉంటుందా ఏమన్నా? మార్చిన బుద్ధిమండలే అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నాను, కోమటిరెడ్డి బ్రదర్స్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సత్యనారాయణ అహ్మద్, సోనియమ్మ, రాహుల్ గాంధీ, ఆ తెల్లారి పార్టీ మారిపోతున్నారు. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఎందుకు చేస్తలేరు? ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ప్రాబ్లం ఏమొస్తుంది? అంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి తిరగబడిపోలేదు కాబట్టి హోమ్ మినిస్టర్ అక్కర్లేదు. ఏముంది అంత ప్రాబ్లం ఏముంది? ఇంకో 6 అయితే ఫిల్ చేయాలి కదా, ఎవరికి ఇచ్చినా ఎందుకు ఖాళీగా ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు. దాన నాగేందర్ తెరగొట్టేసుకుని రెడీగా ఉన్నాడు అక్కడ. అన్నీ అయితే గీతే అయితే పొడి ఎవరిలో దాన నాగేందర్ కోటి అయినప్పుడు చూద్దాం. అది అవ్వదు, అంత టైం వేస్ట్. దాన నాగేందర్కి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఇద్దా? ఇంకా మొత్తం కాందాన్ అంతా ఆయనకు దిగ్విజయ్ సింగ్ హామీతోటే కదా ఆయన వచ్చింది. ఆయనకే దిక్కులేదు. మినిస్టర్ ఇయ్యరా రాజగోపాల్ రెడ్డికి? వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూడా ఒక కేక్ తిందాం.
వచ్చినప్పుడు కేక్ తిందామా? అప్పటిదాకా ఉప్మా. ఎట్లుంటుండే రానున్న రోజుల్లో పాలిటిక్స్ అంటే మళ్ళీ కాంగ్రెస్కి ఏమాత్రం ఉంటుంది అవకాశము అంటే మాకు ఎట్లా రాక వచ్చినాం అనేసి ఎట్లున్నా గింతేలే ఆయన చేసి ఓడిపోయాడు కదా మీ షేక్ ఓడిపోతే నష్టమైంది అనుకుంటున్నారా ఎట్లుండొచ్చు అంటే ఏం ఇది ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్లో ఏంటంటే క్లస్టర్ గ్రూస్ మారుతున్నప్పుడు ఏమవుతుందంటే చూడు ఇంజిన్ షంటింగ్లో ఒక్కొక్కసారి సరిగ్గా కుదరదు. అలా డీరే కార్యక్రమంకి తెరలేపబడింది. జస్ట్ మిస్ ఇది కేసీఆర్ గవర్నమెంట్. అదర్వైజ్ కొంచెం స్ట్రాటజీ ఆప్ చేసి ఉంటే అతను ఎమ్మెల్యేలో ఒకప్పుడు గదమాయించాడు ఇక్కడ కాదు నియోజకవర్గాలు వండి అన్నప్పుడు 2020 ఈజీగా వస్తుందా? చాలా టైం ఉందమ్మా, అంత ఈజీ కాదు. ఆ టైం డిసైడ్ ఏదైనా అవుతుంది. జరగవచ్చు. ఇప్పుడున్న వ్యతిరేకత అయితే మాత్రం బడవాగ్నిలో ఉంది ప్రజల్లో. లోకల్ బాడీ కానీ జిహెచ్ఎంసీ కానీ ఎట్లుండబోతుంది? లోకల్ బాడీ పెట్టాలంటే భయపడుతున్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లకైనా కూడా భయమే పడుతున్నారు. కాంగ్రెస్లో ఎట్లుంటుంది అంటే రిఫ్లెక్షన్? ఇలాగ ఇప్పుడు మనకి మేయర్ ఉంది అమ్మాయి కేకే అనేటోడు ఉన్నాడు. అక్కడ స్థిరం లేని వాళ్ళు పట్టుకుని రాజకీయాల్లో మనం ఏం మాట్లాడాలన్నా అనవసరం, టైం వేస్ట్. స్థిరం తక్కువ వాళ్ళతో మనం రాజకీయాలు చేస్తున్నప్పుడు పార్టీ ప్రక్షాళించుకొని ఒకరిని దీటైనోడిని సరైనోడిని నిలబెట్టుకుని స్థిరం ఉన్నోడిని ఏర్పాటు చేసుకుంటే తర్వాత రాజకీయాలు చతురత మారిపోతుంది. అట్లనే ఏపీ పరిస్థితులు కూడా వస్తే ఇంకా వీళ్ళు అంతా కూడా పెయిడ్ బ్యాచ్ యాక్టింగ్ పాలసీని ఇది చేస్తున్నారు అని బాగా వైరల్ అయింది. ఒక అమ్మాయి నిన్న దాన్ని మొత్తము అంటే అసలు ఏది నిజం అనేది ప్రజలకు కన్ఫ్యూజన్ అయింది. అసలు వాస్తవం ఏం చెప్పండి. అది ఓ పాప వచ్చింది నాకేదో అమ్మవాడు రాలేదనో జగన్ అన్న మీద ప్రేమతోటి ఏదో అమ్మాయి బాగా వైరల్ అయింది. కానీ దాన్ని తట్టుకోలేక చేస్తారో అసలు అమ్మాయి నిజంగానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందా, బాగా ఉన్న వాళ్ళు బంగారం వ్యాపారం చేస్తారంటే ఏంది అసలు క్లారిటీ ప్రజలకు అర్థమైతలేదు. నాకు తెలిసి అతను వాళ్ళు ఒక ప్రైవేట్ దీంట్లో పనిచేస్తున్నాడు. అతను సెకండ్ ఒక అపార్ట్మెంట్ రెంట్లో ఉంటున్నారు. ఆ అమ్మాయి స్కూల్లో ఏదో పని చేస్తుంది. ఈ అమ్మాయి రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నావమ్మా నువ్వు జర్నలిస్ట్వి పొలిటికల్ సిండ్రోమ్లో కింద మీద పడి నానా తెప్పలు పడుతుంది. నీ అబ్బాయికి నువ్వేం చెప్తావు? వీరోచిత గాథలు అవన్నీ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి కథలు లేదంటే దాన్ని ఏమంటారు రాజకీయాలు ఒక ఎత్తుగడలు ఇలాంటి వాటి మీద నీకు ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి అవి చెప్తుంటారు. మనకి చిన్నప్పుడు నానమ్మలాలు భారతాలు భాగవతాలు చెవులు తినేసేవారు. అలా ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ఫ్యామిలీస్లో చాలామంది ఏం చేస్తారంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఫేవరెట్, లేదా ఒకటి లోకేష్ ఫేవరెట్, ఒకటి చంద్రబాబు నాయుడు ఫేవరెట్, ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫేవరెట్. వాళ్ళ గురించి చెప్తున్నారు. నేను నీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను 2-3 రోజులు బట్టి చెప్తున్నాను కూడా. నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. అతను డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మామూలుగా ఇంటర్వ్యూ అవుతుంది. సడన్గా ఆ గదిలోంచి ఆ చిన్న పాప 2 years ఉంటాయి మా పాపకి సర్రమని మధ్యకి వచ్చి జై జగన్ అనుతాత అని చెప్పి వెళ్ళిపోయింది. అతనేమో ఎడిట్ చేసుకుని వద్దు సార్ చిన్నపిల్ల ఎందుకని. ఆ అమ్మాయిని ఇప్పుడు కూడా నువ్వు అంటే ఒకసారి జై జగన్ అంటాత అలా మాట్లాడుతుంది. అంటే వాళ్ళకి డైలీ ఇప్పుడు టీవీ నువ్వు ఏం చూస్తుంటావు, న్యూస్ చూస్తూ ఉంటావు. కేసీఆర్ రాగానే మీ హస్బెండ్తో లేకపోతే మీ నాన్నగారితోనో కేసీఆర్ ఇలా చేసాడు ఈ రేవంత్ రెడ్డికి కంపారిజన్ అవన్నీ వింటున్నప్పుడు నీ ఇంట్లో నీ పిల్లలకి ఎఫెక్ట్ పడదు. అదే ఇప్పుడు ప్రజెంట్ సినారియో. ఆ సినారియోలో ఏమవుతున్నాయంటే ఒక ఎమోషన్ తెలియకుండానే మా నాన్నకి ఇష్టమైనవాడు నేను ఇప్పుడు అలా బచ్చన్ సినిమా ఏదో వచ్చింది మొన్న. ఆడు అమితాబ్ బచ్చన్ నవరాక్షన్ చేసుకుంటే రవితేజ గారు చూసినప్పుడు నోరేలు పెట్టి ఎందుకు చూసారు? అలాగే సడన్గా నీకు ఒక వ్యక్తి కనబడినప్పుడు ఇదే చూడు నువ్వు ఈ స్కూల్లో చదువుతున్నావు కానీ జగన్ అన్న చూడు ఆ స్కూల్లో నీకు బ్యాగ్ ఇచ్చాడు, మంచి పుస్తకాలు ఇచ్చాడు, ట్యాబ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇవాళ పిల్లలకి ఏముంది, ప్రతి ఒడికి ట్యాబ్ ఇవ్వాలి. అలాంటిదే కదా నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ ఫోన్ లాక్కుంటాడు నీ కొడుకు, అవునా కదా? అలాంటి సిచ్యువేషన్స్లో మనం అవుతున్నప్పుడు తండ్రి ఆ పిల్లకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ట్యాబ్ ఇచ్చాడంట పిల్లలకి, చూడు ఈ స్కూల్ కాదు ఆ స్కూల్కి వెళ్తే నువ్వు అని నెక్స్ట్ ఇయర్ సేఫ్ రిజిస్టెంట్ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటుంది అనుకో. ఈ ప్రాసెస్లో ట్యాబ్ ఇస్తాడు ఆయన అన్నది ఒక ఇన్వర్టెడ్ కామాలో పెట్టుకున్నప్పుడు షీ విల్ డెఫినెట్లీ కమ్ విత్ అన్ ఎమోషన్. నేను ఇవ్వలేను నీకు ట్యాబు, జగన్మామ ఇస్తాడే, నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు కదా నెక్స్ట్ స్కూల్ 6వ క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి ట్యాబ్ వస్తుందట అని జస్ట్ నాన్నే చెప్తున్నాడు అనుకో. షీల్ డెఫినెట్లీ ఇంజెక్ట్ చేసుకుంటుంది కదా బాడీలో. ఇప్పుడు మన మాయ వచ్చినప్పుడు 2 చాక్లెట్లు తెస్తాడు, ఊరి నుంచి అయితే అరిసెలు తెస్తాడు, ఇవన్నీ మనకి అలవాటు అయిపోతుంది. అరే మాయ ఇచ్చాడు, ఏదో తెచ్చాడు, జున్ను తెచ్చాడు, ఇవన్నీ చిన్నప్పుడు నేను చూసుకున్నాను ఇవన్నీ. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో ఇది గ్యారంటీగా పిల్లల్లో ఇండల్జ్ అవుతుంది. అన్నప్పుడు ఏమవుతుంది, కనబడగానే ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. వాళ్ళు నటించగలరా చిన్నపిల్లలు? అలా బుడతడు ఉన్నాడు ఏదో సినిమాలో చూడు, ఆడితో డైలాగులు చెప్పించాడు ఆ డైరెక్టర్. వాడు వెనక స్టేజ్ మీద ప్రాంప్టింగ్ చేస్తేనే కదా. ఇప్పుడు అందాకెందుకు మొన్న ఫంక్షన్లో బ్రాహ్మణమ్మ ఆ దేవాంశకి ఎన్ని తెప్పలు పడింది అని నేను చదవనన్నాడు ముందు ఆ పిల్లడు. తర్వాత ఆ అమ్మాయి ప్రాంప్టింగ్ ఇస్తుంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ ఉంటుంది.
ఇప్పుడు ఆయన అతనికి ఏముంది వాళ్ళ తాతయ్యని ఏమని పిలుస్తారో తెలియదు ఆ దేవాంశు. బాలయ్య అని బాలా అంటారు అని కథ చదువుతుండే ఆయన. మాట చెప్తున్నా. ఈ అమ్మాయి స్పాంటేనియస్గా రియాక్షన్ చూపించింది. కానీ కొంచెము విభిన్నంగానే ఉన్నాయి కదా రాజకీయాలు అంటే. ఒక మొత్తం కుటుంబ సపోర్ట్ లేదు, ఒకవైపు కూటమి. జగన్మోహన్ రెడ్డి ఎట్లా సస్టైన్ అవుతారనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. మొండోడమే అలాగే సస్టైన్ అవుతాడు. ఇప్పుడు అడవుల్లో చెట్లు ఉంటాయి, రోజు వెళ్ళి ఇక్కడ మన మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు పోట్టినట్టు పోస్తుందా? ఇప్పుడు తిరుపతి కొండెక్కి అందరూ ఎర్రచంద్రం చెట్లు నీళ్ళు వెళ్తేనే అంత చెట్లు వేయటి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బయటంతో పోరాటమే కాకుండా ఇంటంతో కూడా చేయాల్సిన పరిస్థితి. అమ్మ నువ్వు ఇంట్లో మీ అన్న చెల్లితో అక్కలతో కొట్టుకోకుండా నేను పెద్ద బజార్కి వచ్చింది కదా, వస్తుంది. గుప్పుడు మూసినంతకాలం తెరిచిన తర్వాత ఎవడైనా ఒకటే. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం అంటే ఎవరికో దాకా ఇంత షర్మిల దానికి అర్థం అవ్వాలి ఆ అమ్మాయికి. ఎందుకంటే ఆడపిల్ల కథ అమ్మాయి చెప్పింది, నేను కదా నువ్వు కాదు. ఆ ఎరుబోగులో చేసి రజనీకాంత్ని కూర్చోబెట్టి ఆడపిల్ల కథ అమ్మాయి చెప్పింది కదా ఇంటర్వ్యూస్లో. నువ్వు కడప కోడలు ఆడపిల్ల ఈడపిల్ల అనేది చెప్పింది. నాకు తెలిసి ఆడపిల్లలకి రాయలసీమలో నాకు తెలిసినంత ముఖ్యంగా కడప పరిసర ప్రాంతంలో కట్న కానుకలు పెళ్ళప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కుటుంబంలో ఏంటి. ఇప్పుడు నీ అమ్మాయి ఏమైనా జైలుకి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలలు. ఈ అమ్మాయి కూడా జైలు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సంపాదన ఈ అమ్మాయికి కూడా సంపాదించి, లేదా జగన్మోహన్ రెడ్డి సంపాదనలో అన్యాయంగా సంపాదించిన సిబిఐడి కేసులు ఈ అమ్మాయి కూడా ఎదుర్కొంటుందంటే అచ్చని పచ్చపూసలో ఇంట్లో ఉంది. అంటే జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో ఉంది, పిలుచుకొని సర్దుబాటు చేసుకుంటే ఏమైతుంది, ఏమని సర్దుబాటు చేయాలి. ఇప్పుడు ఆయన ఉంటే తెల్లచీర ఎందుకు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉంటే ఈ బాధ లేదు కదా. అవన్నీ సిబిఐడి జప్తుల్లో ఉన్నాయి. షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తెలియ అన్నప్పుడు షేర్ ఫీజులు రాజ్యసభలో బిల్లు పెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి వేవ్ ఆఫ్ చేస్తారని చెప్పి కూర్చుంది. తర్వాత జప్తు చేశారు. జప్తు చేసినప్పుడు ఎవరికి నెత్తి వస్తుంది? అసలు ఓ పక్కగా చెప్పాలంటే కోర్టు పరంగా విజయమ్మకిను షర్మిలమ్మకి తలకైనప్పుడు లేకుండా అతను పరిరక్షిస్తున్నారు షేర్లు వెనక్కి తీసుకుని. అగ్రిమెంట్ కూడా ఎంఓయూ చూసుకో ఒకసారి. ఇప్పుడు నల్ అండ్ వాయిడ్ చల్లదు, అది వేరే సంగతి. కానీ సీజ్డ్ అసెట్స్ వెనక్కి వచ్చినప్పుడు ఆస్తులు ఇచ్చాడు. అది ఏం జరుగుతుందో ఈ రెండు. ఇంకొక విషయం కూడా అందరూ మర్చిపోయినారు. అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అన్నారు కదా. ఏమైంది అసలు ఇప్పుడు? మరి వీళ్ళొచ్చి గురించి మించి సంవత్సరం అవుతుంది కదా అధికారంలోకి వచ్చి, మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేరు? ఎందుకు వీళ్ళ చేతిలో ఏముంది? మరి అప్పుడు ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ సిబిఐ క్లస్టర్లో ఉంది ఆ కేసు. మరి సుగాల్ ప్రీతి కేసు ఏమైంది? నేను సిబిఐ చేతులు కట్టేసుకున్నాను, మా వాళ్ళు కాదు, మాకు చేత కాదని. మరి ఏం మారుతున్నారు వీళ్ళు? అంటే ఎలక్షన్స్ అప్పుడు కొంగులు బట్టి అడుక్కున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతలేరు అని అంటున్నా. ఏమని అడుగుతారు? అంతే, మనం 3 సార్లు కలిసారు. 2 రోజులు అడవాడు చేస్తాం, గౌరవపడకన్నారు, అడవాడు అయిపోయింది. విషయం వీళ్ళ దగ్గర ఉంటే దారుణం కదా. దారుణమే. నీ దగ్గర తపేల ఛానళ్ళు 4 పనికిమాల పొగడి చుట్టుకునే పేపర్లో ఉన్నప్పుడు అడ్డమైన చెత్త రాసి ప్రజల్లో బొంబార్డింగ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఎలక్షన్. దాని పర్యవసానం అనుభవించాలి ఎవడైనా సరే. నిజం నిప్పులడిది. అది ఎప్పుడో దగ్గర మొత్తం రావణ కాష్టలా దహిస్తుంది. అప్పటిదాకా నీకు ఓపిక కావాలి. అలా చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా చెప్పాడు, వేల కోట్లు తగలెట్టేశారు రంగులు పేయడానికి, రంగులు వేయడానికి అని చెప్పారు. ఏమైంది? 101.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు రంగులు వేయడానికి అని. సింపుల్ లాజిక్. ప్రజలకు కూడా ఎంత లాజికల్ ఇర్రేషనల్గా ఆలోచిస్తారంటే, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ రంగులు వేసారు అనుకుందాం. అందులో ఏమొస్తుంది? మాయతో జెండా రంగు వేస్తాడు. అందులో ఉన్నది ఏంటి? తెలుపు, నీలం, గ్రీను కదా. మధ్యలో ఆరెంజ్ కొట్టాడు ఇంకో బ్లూకి. నేషనల్ ఫ్లాగ్ కింద సమానం కదా అది? కాదు. లేదంటే దానికి కూడా తెల్లసొన్నం వేసాడు ఇంక, అయిపోయింది కదా. ఏటి ఖర్చులు అయిపోతాయి. జరిగింది అదే. అంచేది ఏంటంటే తర్వాత విషయ పరిజ్ఞానం. లడ్డు అని గొల్లెట్టుకున్నారు. ఏమైంది? ఆ కాదమరి నత్వాన్ని జత్వాన్ని తీసుకొచ్చారు. ఏమైంది? అడావిడే ఏ నెల కానాల పంచవర్ష ప్రణాళికల్లో వేసుకుని ఈ నెలంతా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దామని తిరిగారు. బోట్లట ఇలాగొచ్చి అడ్డుపడిపోయాట. ఏటి అడ్డుపడిపోతే ఇవన్నీ ఎందుకు? అక్కడ మన తుంగభద్ర డ్యామ్ గేట్ డిస్ట్రాయ్ అయింది, విజయవాడ గేట్ డిస్ట్రాయ్ అయింది. ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి? డిపిఆర్. ఇవి 25 సంవత్సరాలు బేర్ మినిమం ఉంటాయి, ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా పనిచేసి. ఇది ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అన్నప్పుడు తుంగభద్ర గేట్లన్నీ మార్చడానికి వీళ్ళ దగ్గర ఏమైనా ప్రణాళిక వేసుకొని ఇచ్చారా? పనులు అవుతున్నాయా? విజయవాడ గేట్లన్నీ మార్చడానికి ఏమైనా పనులు అవుతున్నాయా? వాళ్ళ షిప్ మీద రంగు చూసారా? బ్లూ, గ్రీన్, వైట్ ఉండితే జగన్మోహన్ రెడ్డి. జెండా చూసారా? తెలుగుదేశం జెండాలు పెట్టుకుని గెలిచిన రోజు ఆడ తిరిగాడు. అరే మనోడట తూచి ఏమైందంటే టీవీ పేరు మూర్తి, ఇవాళతో ఈ కార్యక్రమం కదంబ కార్యక్రమం ముగిసిపోయింది, మనం ఇవాళ నుంచి మాట్లాడకూడదు, తూచి అయిపోతుంది. ఇంకొంచెం డిస్కస్ చేయదండి, ఇంక అయిపోయింది. వదిలేయమ్మా, చేతులు కడిగేయాలి. మామూలు కూర్చోబెట్టి పూర్ణకొంబ ఇచ్చినందుకు అయిపోయింది. ఇవాళ తిరుపతి గేట్లో బండ బూతులు తిరుగుతుండే ఆయన బోర్డు మెంబరు. నేను పుష్కరంలో ఒకడు ములగడానికి పెర్మిషన్ ఇవ్వలేదట, ఆ ఉద్యోగం తీశారు. ఈ లెవెల్ గర్వ పెట్టుకున్నారు తిరుపతిలో.
వీళ్ళు చేసే పనులు ఇలాంటి తెప్పలగాళ్ళందరినీ బోర్లో పెట్టి లడ్డూలు తొక్కేసి చచ్చిపోయిన వాళ్ళకి సారీ చెప్పమంటాడు అంటాడు చైర్మన్. ఇప్పుడు నీకు కాళ్ళు వెనక్కి పెట్టి పైకి పంపిస్తే అప్పుడు సారీ చెప్పుకుని వద్దు కానీ కిందకి, తరజో కట్టి పంపిస్తే పైకి సారీ చెప్పి కిందకి వద్దు కానీ. ఈ ఊర్రైలు అంతా జనాలకు అర్థమైందా ఎందుకు అర్థమవుతుంది? లడ్డూలో కల్తీ అనేది చాలా రాజకీయం చేసిరన్న విషయం? ఏం చేయగలవమ్మా? వాళ్ళకి తెలిసిందల్లా ఒకటేంటంటే ప్రజలు ఏమీ చేయలేరు, వాళ్ళు ససవల్లో కూర్చొని ఉంటారు, 5 ఏళ్ళ తర్వాత గుత్తారు గుడ్డేది చేయలేపన్నట్టు డిస్కౌంట్ అని ఆడేలా బటన్ నొక్కమంటారు. ఈ బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ లేడా? సరే కంక్లూజన్కి వద్దాం. పవన్ కళ్యాణ్ అనగా చివర్లో ఏమని అడుగుతారు? సరే ఒంటరిగా పోటీ చేస్తాడేమో. ఆయన గట్టిగా అడిగితే మెట్లు కింద నుంచి పైకి కడుగుతాడు, గుడ్లు మార్చుకుని బోగోని డ్రెస్లు వేసుకుని తిరుగుతాడు, బైరాగ్ డ్రెస్లు వేసుకుని. ఏంటి అడుగుతారు? ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు కనబడితే ఏంటంటారు? స్వామి సార్ పళ్ళు కొరుక్కుని వెళ్తావు చంపేద్దామని, ఆడ అయ్యప్ప మాల వేసుకున్నట్టు స్వామి సార్ నా స్వామి ఏడు స్వామి ఇది అని అలాంటి స్వామి పరిస్థితి తీసుకొచ్చారు. సరే ఒంటరిగా పోటీ ఆయన ఏమో అలా సినిమా పాట స్వామి అని పాట ఆడుకుని తిరుగుతుండ చంద్రబాబు నాయుడు. ఒంటరిగా పోటీ చేయడా? ఎక్కడికి? ఏ రాష్ట్రానికి ఒంటరిగా పోరాటం చేయాలి? అరే వాళ్ళు అంతగానో డిప్యూటీ సీఎం కేమో లోకేష్ కి అలాంటుంటే ఇంకా అప్పుడన్నా కనీసం అక్కడ చాలా పలకబడి ఉన్నావు. డిప్యూటీ సీఎం అంటే దావోస్ తీసుకెళ్ళి మా భరత్ గారితో చెప్పించారు కర్నూలు మినిస్టర్తో, క్యాబినెట్ మినిస్టర్తో, లోకేష్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు గారి సమక్షంలో. ఆయన ఇక్కడికి వచ్చి 3 టర్ముల కన్నా ప్రెసిడెంట్ చేస్తే పార్టీ నుంచి కింద దింపిడు అన్నాడు. మరి ఆ పొలిట్ బ్యూరో లీడ్ చేస్తున్నారో ఈయన మాట్లాడటం నాకైతే అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి దీంట్లోకి అంటే శైలజానాథ్ లాంటి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం అంటే పార్టీ పని అయిపోయిందన్న నేపథ్యంలో 11 సీట్లకే అంకితమైన పార్టీకి వీళ్ళు సీనియర్లు అనే వాళ్ళు రావడం అనేది. శైలజానాథ్ గారు అంత సీనియర్ మోస్ట్ ఏం కాదు కానీ ఉన్నోళ్ళు కాస్త పనికొచ్చిన మనిషి, మంచి మౌత్ పీస్, బాగా మాట్లాడగలడు. ఇంకా హర్ష్ కుమార్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన వచ్చినా కొంచెం రివ్యాంప్ అవుతుంది. షర్మిల్ టార్చరింగ్ ఎవడ భరించగలరా? ఏటి తలతో ఏటి అక్కడ ఊ అంటే జగన్మోహన్ రెడ్డి మీద పడేడితే ఆయన 11 స్థానాలతో ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఆవిడ పోరాటం చేయవలసింది ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ అది, బీయింగ్ ఏ కాంగ్రెస్. ఇదేంటి కోర్ట్ ఆపరేషన్ అని దండం పెట్టి తిరుగుతుంటారు పెద్దవాళ్ళు. షర్మిల ముఖ్యమంత్రి ఇద్దరు రాష్ట్రానికి ఏటే శుభ్రంగా వంట చేయడం కూడా రాదు ఆయనకి. ఆ పంతులు గారు గేటు పెడుతుందో అమ్మకే తెలియదు. సో మొత్తానికి జనాలు ఇందులో బకరాలు అదే కనిపిస్తుంది. పాపం తెలంగాణలో అదే కనిపిస్తుంది. ఏది విభజించినంత మాత్రం ఇంకా ఏ దేశమేగా ఎందుకు అడిగినా పొగడరా తెలుగు జాతి. అందుకనే ఏముంది తెలుసా, మేనిఫెస్టోకి చట్టబద్ధత రావాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి బాధ్యత రాహిత్యమైన వాళ్ళు తీసుకుంటే ఇంత జనాలతో ఆడుకోరు కదమ్మా. నీకు వాళ్ళ ఒక విషయం నీకు చెప్తాను కంక్లూజన్లో. ఇప్పుడు ఎలక్షన్స్ జరగక మునుపు ఆడ ఎఫిడవిట్ని తీసి వీడికి ఇన్ని కిక్కుమాల క్రియేషన్లు ఉన్నాయి, ఇన్ని సత్యాడు, ఇన్ని బతికాడని మన మొహాన్ని పెడతారు కదా. ఈ మేనిఫెస్టో ఇస్తున్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ తీసుకొచ్చి 2 బడ్జెట్లు బట్టి ఇది ఈ నియోజకవర్గాల వారిగా ఇది పలానా ఎక్స్ఎమ్మెల్యే ఇందాక చెప్పినట్టు ఇది 5 సంవత్సరాలు బట్టి ఇది పీకింది, ఇది 5 సంవత్సరాల ముందు ఇది ఓవరాల్గా 3 టర్ములు బట్టి గెలిచినాడు, 2 టర్ములు బట్టి ఓటు గెలిచినాడు, ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చింది ఇది చేసిన పని ఇది అని ఓ బోర్డు ఎందుకు పెట్టాడు? మమ్మల్ని పోస్టర్లు అంటించినావు కదా, వీడు మంచి బౌలడు కాదు అని పెద్ద స్టిక్కర్ అంటించే పై నుంచి కింద నుంచి 1 నుంచి 20 నెంబర్లు వీడు ఇండిపెండెంట్ గాడు ఆడు వీడని పేర్లు రాసి పెడతావు కదా మాకు. ఎందుకంటే దరిద్రం మాకు. పలానా ఒక ఎమ్మెల్యే పలానా నియోజకవర్గం ఈ ఎలక్షన్ ఈ నియోజకవర్గంలో ఇన్ని గ్రామ బూతులు ఉన్నాయి, ఈ పంచాయతీలు ఉన్నాయి, ఇన్ని చేశాడు, వీడు చేసిన పని ఇది. క్యాబినెట్లో వీడు ఇన్ని ప్రశ్నలు అడిగాడు, నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్లో ఇన్ని ప్రశ్నలకి ఇన్ని సమాధానాలు వచ్చి ఈ డేటా ఎందుకు ఇవ్వడు? గుడ్డ చేయలే పని ప్రతి ఒక్కరిని అడ్డమైన ఎన్నుకుంటూ తిరగమంటారు మమ్మల్ని. అక్కడ మార్పు వస్తే తప్ప ఇదంతా వాడు మారాలి. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ మారితేనే కానీ ఈ దరిద్రానికి సొల్యూషన్ లేదు. వాడు మారడు. గాలి గుంపటంలా పోలోమని ఒళ్ళొంగానే ఎంప్లాయీస్ అందరినీ కూర్చోబెట్టి ఒక చొక్కా వీడు మళ్ళీ అక్కడ ఏజెంట్ వేదవాళ్ళకి రే ఇది వచ్చాడా అని ఇంకో పక్క తప్పేలాగా వీడి పక్కన ఇంకోడు వీడికి మళ్ళీ ఆ ప్రిసైడింగ్ అవసరం వాడు మళ్ళీ ఎంత వచ్చింది ఏంటి ఇప్పటికి ఒక గంటకి నేను చెప్పాలి ఎలక్షన్ కమిషన్ అంటే వీడు జక్కెట్టి ఆడితో టాలీ చేసుకుని అక్కడ బయట ఉన్న పకోడి గడికి స్లిప్ ఇస్తాడు బయట. వీడు మనోడో కాదు ఆడొచ్చి ఆడికి ఇచ్చేవా లేదా అని వీడికి టెన్షన్, వీళ్ళతో వీడికి టెన్షన్, వీడి మధ్యలో బిర్యానీ తెచ్చి వీడికి ఇస్తాడా లేదా అని మధ్యాహ్నం బాధ ఒకటి అంచేత వీళ్ళని ఎవరైనా ఎలక్షన్ డ్యూటీ ఆ పుస్తకం ఒకటి రాస్తారమ్మా. నీకు చెప్తున్నాను, నేను డ్యూటీ చేశాను మా ఆవిడది. వాళ్ళు ఎన్నిసార్లు కోరికైనా నాకే తెలియదు ఆ రోజు. ఎందుకు రాయి చొక్కా దేనికి రాయడంటే కొంచెం చొక్కేటంటే మళ్ళీ ఇంకో దగ్గర వేయకుండా వీడి పుస్తకంలో రాస్తాడు, వారితో సంతకం ఇంకోళ్ళు పెట్టిస్తాడు. వీడు మళ్ళీ టెక్నాలజీ అక్కడికి వెళ్ళి బటన్ నొక్కితే అది బొమ్మ కనపడుతుంది అక్కడ. అది టెక్నాలజీ మళ్ళీ ఇదంతా అయింది ఆ టెక్నాలజీ లెక్క చేయరా అంటే అది తగలెట్టేస్తాడు అక్కడ ఎలక్షన్ కమిషన్. అవి ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నాం? అందుకే నేను సుప్రీంకోర్టు ఇంత గడ్డెట్టింది, డిస్ట్రాయ్ చేస్తే మర్యాదగా ఉంటుందండి. కోతి పనులన్నీ అది చేస్తుంది, మనకి తలకాయ నొప్పి. వీళ్ళేమో
ఈ ఎలక్షన్స్లో అవినీతి పెరిగిపోయింది. ఆడేమో వాతావరణ శాఖల ఎలక్షన్ అంతే బుర్రల బద్దలు కొట్టుకుని చంపేశాడు రా బాబు అని అంటే ఆడు లాస్ట్కి చెదురు మొదరు ఘటన తప్ప ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది. ఇంకోసారి పళ్ళు కొరకోవాల్సిన విషయం తెలుసా, వీళ్ళు ముగ్గేస్తారు మనకి జడ్డి వేద వాళ్ళు 5 గంటలు దాటిన తర్వాత ముగ్గు లోపట ఉన్న వాళ్ళందరూ మాత్రమే ఓటేయాలి, తర్వాత వేయడానికి లేదు. ఇది రూలు. ఏం చెప్పిత్రి ఒకడేమో పోలీస్ బూత్లోకి వెళ్ళి వీడియో తీసేస్తాడు, ఇంకోడేమో ఆ ప్రెసైడింగ్ ఆఫీసర్ వాడికి ఇవ్వాల్సిన వాడికేమో పార్టీ ఆఫీసులకు ఇచ్చేస్తాడు వీడియోలు. దీన్ని ఎవడు ప్రశ్నించడు. ఆడు ఈవీఎం బద్దలు కొట్టేసాడని చెప్పి ఎవడో ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గుడ్డుగురం ఫలితం అవుతుందా పెన్నెల రామకృష్ణ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోబడుతున్నాయని చెప్పాలి కదా. ఏటవలేదని చెప్పి లాస్ట్కి ఏడ సేట. అసలు ఎలక్షన్ కమిషన్ పెట్టవలసిన కేసు ఈడవడరా నా మీద పెట్టారని అడిగిన వాళ్ళు లేడు. ఇక్కడ ఆ రజత్ కుమార్ గారు వచ్చి మొత్తం 25,70,000 ఓట్లు ఎత్తేసాడు. ఏటేంద్ర ఎలక్షన్ అంటే తూచ్ సారీ ఖతం. ఇద్దరు కొట్టుకొని వస్తే మధ్యలో నేనేందంటే మొత్తం కర్తక్రియ కర్మ మొత్తం ఎలక్షన్ కమిషన్ చూస్తున్నాం. అది పల్లెత్తి మాట్లాడు ఈయన సస్పెండ్ చేయలే. ఏంటి మీకు రెవెన్యూ క్వాలిటీ అయితే వచ్చేస్తారు ఢిల్లీ అని బేరాలు ఆడుకుని మరీ తీసుకెళ్ళిపోతుండ్రు. కూడా అంతే 7,700 కోట్లు ఉన్నాయి, మీరు ఇవ్వడానికి లేదని ఆపిరు ముందు రోజు రైతు బంధు. తర్వాత నువ్వు ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేసిందా? అర్రే మాకు సంబంధం లేదు. కొత్త బొమ్మలు వస్తాయి ఎలక్షన్ కమిషన్ చెడు కాండ్రు చెడు మాట్లాడు ఒక్క మాట అన్నా. తర్వాత ఇమ్మీడియట్లీ వేయాలి. నెక్స్ట్ డే తర్వాత అయిపోయింది, 5 గంటల తర్వాత అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత వేయాలా వద్దా? వేయాలా? ఎవరు చెప్పాలి అది? అప్పుడు మళ్ళీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావాలి వీళ్ళకి. ఆడికి మాత్రం పనిచేయలేరు. ఎలక్షన్ కమిషన్ ఆ శాసనంతోనే చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన దానికి 3 తీసుకొచ్చారు పాడి మోయడానికి. ఇంకొని కూడా తెచ్చి పెట్టుకుంటారు, 4 కూర్చొని మన ప్రజాస్వామ్యాన్ని మోసుకొని సస్తూనే ఉంటారు.